హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన పల్లె గుమగుమలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. లంచ్ బాక్స్లోకి ఏం తయారు చేయాలో తెలియనప్పుడు మనం ఇలా ఈజీ అండ్ క్విక్గా ప్రెషర్ కుక్కర్లో టమాటో రైస్ చేసుకుంటే బాగుంటుందండి. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్. మనం ఈ టమాటా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేనైతే 4 పెద్ద సైజు టమాటాలు, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగ్గంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్ బాగా హీట్ అయ్యాక దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నానండి. ఇలా గీ యాడ్ చేసుకోవటం వల్ల మనకైతే టమాటో రైస్ బాగా టేస్ట్గా వస్తుంది. దీనికి తగ్గట్టు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఆయిల్ గీ బాగా హీట్ అయ్యాక దీనిలోకి మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ తీసుకున్నామండి. ఈ బిర్యానీ స్పైసెస్లో నేను కొంచెం బిర్యానీ ఆకు, షాజీరా, యాలుక, చెక్క, లవంగా తీసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని, చిల్లీస్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వటం వల్ల టమాటో రైస్కి బాగా టేస్ట్ వస్తుంది. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు ఇంకా కొంచెం బాగా క్విక్గా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక మనం తీసుకున్న 4 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోలని ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి టమాటోలు ఇలా బాగా మగ్గిపోయాక దీనిలోకి మనం తీసుకున్న పసుపు, టేస్ట్కి తగ్గంత సాల్ట్, మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయి. ముందుగా నేనైతే ఈ కప్పుతో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దీనిని ఒక 5 మినిట్స్ ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. మనం ఇలా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసుకొని ఈ రైస్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా రైస్ కొంచెం బాగా ఫ్రై అవ్వటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇలా రైస్ బాగా ఫ్రై అయ్యాక మనం 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే దీనికి 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీనికైతే పైన కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని ఈ రైస్ని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ అయిపోతుందండి. టేస్టీ అయిన ఈ టమాటో రైస్ని మనము రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మనకి రైస్ ఎంత చక్కగా వస్తుందో, బాగా పొడి పొడిగా వచ్చిందండి. మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.